Yeah, dear students, now we are seeing Maths 1A 7 marks questions లంమ్మా. క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. దీన్ని మాత్రం మిస్ చేయొద్దు ఎవరు కూడా. చాలా ఈజీ క్వశ్చన్. ఇందులో ఒక 4 క్వశ్చన్లు ఉంటాయి. ఈజీగా మీరు చేయవచ్చు. కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ 7 మార్క్స్ అమ్మా. ఓకేనా? ఈజీగానే ఉంటుంది. ఇది ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ చాప్టర్లోకి వెళ్ళి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ చాప్టర్లోకి వెళ్ళి ఓకే. సో లెట్ us see the ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది ఇక్కడ? Find the shortest distance between the skew lines r is equal to 6i plus 2j plus 2k plus t of I minus 2j plus 2k and r is equal to minus 4i minus k plus s of 3i minus 2j minus 2k amma. Okay, so very simple question. Question number 1 అర్థమైతే క్వశ్చన్ నెంబర్ 4 కూడా సేమ్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్ 1 అర్థమైతే మీకు క్వశ్చన్ నెంబర్ 4 కూడా సేమే ఉంది మనం మీకు ఇచ్చిన మెటీరియల్ ప్రకారం. ఓకేనా? సో ఏమంటుండే ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటున్నాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజీ క్వశ్చన్ అమ్మ. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకు 2 లైన్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇది ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లైన్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లైన్ అమ్మ. ఇది ఫస్ట్ లైన్. ఓకే. సో చూడండి అదే రాసినాం. గివెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇదే క్వశ్చన్ రాసాం. 6i plus 2j plus 2k plus t of I minus 2j plus 2k. ఓకే. దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ దిస్ యాజ్ కంపేర్ విత్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ టీబీ. మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా కోసమే దీన్ని దేంతో కంపేర్ చేయాలట? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ. అంటే వీడు ఏ అమ్మ, వీడు బి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఏ వెక్టర్, బి వెక్టర్. చూడండి, ఏ ప్లస్ టీబీ, ఏ ప్లస్ టీబీ. ఏ అంటే వీడు. ఓకేనా? వీడు ఏ, వీడు బి. ఓకే, దిస్ ఈజ్ బి. సో ఇక్కడ అదే రాసాము. ఏ ఎవడట? 6i plus 2j plus 2k. బి ఎవడమ్మా? I minus 2j plus 2k. ఓకే, వెరీ సింపుల్. ఇచ్చిన ఫస్ట్ ఉంది కదా, ఇది ఏ, ఇది బి అనమాట. ఏ ప్లస్ టీబీలా కంపేర్ చేసుకోవాలి. అదే రెండోది కూడా. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకు? సెకండ్ ఏమి ఇచ్చాడమ్మా? ఆర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 4i మైనస్ కే ప్లస్ టీ ప్లస్ ఎస్ ఆఫ్ 3i మైనస్ 2j మైనస్ 2k కదా, రైట్? అదే రాసాము. సెకండ్ వన్ రాసాము. సెకండ్ వన్ దేంతో కంపేర్ చేయాలట? ఆర్ ఈక్వల్ సి ప్లస్ ఎస్డి. ఇక్కడ ఏ ప్లస్ టీబీ, ఏబి తర్వాత ఏమో సిడి కదా. సో సి ప్లస్ ఎస్డి, సి అంటే ఎవడు? వీడు సి అమ్మ. వీడు సి, వీడు డి, సిడి. ఓకే. సో ఇక్కడికి మనకు ఒక 2 మార్క్స్ పడిపోతాయి ఈజీగా. ఇక్కడ ఏం చేయలేము, మనం జస్ట్ రాసుకున్నాం అంతే. ఓకే, అప్ టు హియర్ ఇట్ ఈస్ 2 మార్క్స్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఓకేనమ్మా, వెరీ సింపుల్, ఈజీగా. ఓకేనా? సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఏబిని కనుక్కోవడం. ఏ అంటే ఎవడు, బి అంటే ఎవడు. అలానే సిడిని కనుక్కోవడం. ఎలా చేస్తారు సార్? ఇది ఫస్ట్ వన్ ఉంది కదా, ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు టీ అని అనిపిస్తుందమ్మా. సో వీడు ఏ అనుకోవాలి. వీడు ఏ, వీడు బి. అలానే వీడు సి, వీడు డి. అంతే. వెరీ సింపుల్. ఓకే, రైట్. దీని తర్వాత మనకు ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలమ్మా. వాటి క్వశ్చన్ ఏమన్నాడు? షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాడు కదా. వాట్ ఇస్ ద క్వశ్చన్ ఆస్డ్? షార్టెస్ట్ డిస్టెన్స్. వెరీ ఈజీ ఫార్ములా అమ్మా. ఒక 4-5 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏంటిదంటే ఇది మాడ్. ఓకేనా? మాడ్ ఏ మైనస్ సి ఇంటూ బి క్రాస్ డి బై మాడ్ బి క్రాస్ డి. ఓకే, ఏంటిదంటే ఫార్ములా? ఏ మైనస్ సి డాట్, ఓకేనమ్మా, బి క్రాస్ డి. ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి. ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి. ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి. ఓకేనా? ఇది మాడ్యులస్లో పెట్టుకోవాలి. బై మళ్ళీ ఈ బి క్రాస్ డి ఉంది కదా, అదే రాయాలి. బి క్రాస్ డి కానీ మాడ్ బి క్రాస్ డి. మాడ్ బి క్రాస్ డి. ఓకే, ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి ఇది మాడ్యులస్లో పెట్టేసుకొని బై మాడ్ బి క్రాస్ డి. ఇదే కింద వస్తే కదా మాడ్ పెట్టుకోవాలి. అంతే. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే డియర్ స్టూడెంట్స్, వెరీ ఈజీ అమ్మ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఫార్ములాలో ఏం చేయాలి? ఏ మైనస్ సి. ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ చేస్తాం. ఏ మైనస్ సి అంటే ఏంటిదమ్మా? ఏ మైనస్ సి ఎలా ఫైండ్ చేస్తాము? ఏ మైనస్ సి అంటే ఏంటి? ఏ అంటే ఏంది? ఏ అంటే ఏంటిదమ్మా? ఏ అంటే 6i plus 2j plus 2k. 6i plus 2j plus 2k. ఇది ఏ మైనస్ సి అంటే ఎవడు? ఎవడమ్మా? మైనస్ 4i మైనస్ కే. ఓకే, -4a - ఇది a, ఇది c, a - c.
సో సబ్ట్రాక్ట్ చేయాలి. ఎలా చేస్తాం సబ్ట్రాక్షన్ తెలుసు మనకు వెక్టర్స్లో. చూడండి ఇక 6iలోకి ఏం తీసేయాలి, మైనస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ అండ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది, అంటే ఇది ప్లస్ 4i 6i 4i ఏమవుతుందమ్మా 10i అవుతుంది. ఓకే 10i. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 4i 6i ప్లస్ 4i 10i. నెక్స్ట్ జే చూద్దాం. ఇక్కడ ఏముంది జే 2j. ఇక్కడ జేలు ఉన్నాయా లేవు, అంటే సింగిల్ కాబట్టి 2jనే, జస్ట్ 2jనే రాయాలి 2jనే. ఓకే నెక్స్ట్ కేలు చూద్దాం. ఇక్కడ ఏంటిదమ్మా కే 2k. ఇదేం కే చూడండి మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ కే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కే, 2k ప్లస్ కే ఏమవుతుందమ్మా 3k. ఓకే ఇదే ఏ మైనస్ సి, దిస్ ఈజ్ ఏ మైనస్ సి, ఇదే ఏ మైనస్ సి. అదే ఇక్కడ రాస్తాం చూడండి. ఇక్కడ ఏ మైనస్ సి ఏమొచ్చింది ఆన్సర్ చూడండి అమ్మా, ఏ మైనస్ సి ఏమొచ్చింది మనకు ఆన్సర్ 10i ప్లస్ 2j ప్లస్ 3k. అదే ఇక్కడ రాసింది కూడా 10i ప్లస్ 2j ప్లస్ 3k కదా, అదే ఇక్కడ ఏ మైనస్ సి అనమాట. ఓకేనా, ఇది ఏ మైనస్ సి. హోప్ యూ అండర్స్టూడ్. డాట్ మన ఫార్ములా ప్రకారం ఏంటిదమ్మా డాట్. ఓకే మన ఫార్ములా ప్రకారం ఏంటిది డాట్. ఇది ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి. బి క్రాస్ డి, బి క్రాస్ డి అంటే ఏంటి, మరి క్రాస్ అంటే ఏంటి, డాట్ అంటే క్రాస్ అంటే అలా చూసాం మనము 2 మార్క్స్ కింద. మళ్ళీ ఒకసారి బి క్రాస్ డి. బి క్రాస్ డి అంటే ఏం చేయాలి, బి క్రాస్ డి లెటస్ సి బి క్రాస్ డి అమ్మ. ఓకే లెటస్ సి బి క్రాస్ డి. బి క్రాస్ డి చూద్దాం. బి క్రాస్ డి అంటుంది. ఎలా చేస్తారు బి క్రాస్ డి అమ్మ, బి క్రాస్ ప్రోడక్ట్ ఎలా చేయాలని చెప్పాను. ఫస్ట్ ఏం చేయాలి, ఈ క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇట్లా మోడ్ పెట్టేసుకొని కంపల్సరీ ఐజేకే, ఇది కంపల్సరీ ఉంటుంది. ఐజేకే ఫస్ట్ లైన్లో కంపల్సరీ ఉంటుంది, ఐజేకే ఉంటుంది. ఓకే ఇది కంపల్సరీ. నెక్స్ట్ కింద ఏం రాయాలి, బి రాయాలి. ఇప్పుడు బి అంటే చూడండి, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ బి అమ్మ, ఐ మైనస్ 2j ప్లస్ 2k కదా బి అంటే, ఐ మైనస్ 2j ప్లస్ 2k. ఇప్పుడు కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ ఏంటిది 1 మైనస్ 2 ప్లస్ 2, 1 మైనస్ 2 ప్లస్ 2 అదే రాస్తున్నాం ఇక్కడ, 1 మైనస్ 2 ప్లస్ 2. ఇది బి, ఇది బి. ఓకేనా ఇవి బి వాల్యూస్ బి. నెక్స్ట్ డి రాయాలి. డి, డి ఏంటిది మరి, డి ఏంటి సార్ 3i మైనస్ 2j మైనస్ 2k, 3i మైనస్ 2j మైనస్ 2k అంటే ఏంటి కోఎఫిషియంట్స్ 3 మైనస్ 2 మైనస్ 2, 3 మైనస్ 2 మైనస్ 2. ఓకే సో ఇప్పుడు దీని యొక్క డిటర్మెంట్ ఫైండ్ చేయాలి. మనకు డిటర్మెంట్ వస్తే ఈ క్వశ్చన్ నెంబర్ 21 ఈజీగా చేయొచ్చమ్మా. డిటర్మెంట్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఎలా డిటర్మెంట్ ఫైండ్ చేస్తాం గుర్తుంది కదమ్మా. డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, ఈ ఈ ఈ ఈ రో ఉంది కదా దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఏం రాస్తాం చెప్పండి, ఐ ఆఫ్ నెక్స్ట్ మైనస్ జే ఆఫ్ నెక్స్ట్ కే ఆఫ్. ఫస్ట్ ఇలా రాసుకోవాలి, ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ప్లస్ కే ఆఫ్. ఎందుకంటే ఇక్కడ ఏది ఉన్నా కూడా నెగిటివ్ రాసుకోవాలి. మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకేనా, ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ప్లస్ కే ఆఫ్, ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ప్లస్ కే ఆఫ్, ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ప్లస్ కే ఆఫ్. ఓకే రైట్. తర్వాత ఏం చేస్తాము తెలుసు మీకు, డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేస్తాం. డిటర్మెంట్ ఎలా ఫైండ్, ఫస్ట్ ఏం చేయాలి, ఐ ఆఫ్ కదా అంటే ఐ చూసుకోవాలి. ఐ అంటే ఐ యొక్క రో ఐ యొక్క కాలం. ఓకేనా, ఐ యొక్క రో ఐ యొక్క కాలంని మనం మూసేసిన తర్వాత 4 వాల్యూస్ చూపిస్తున్నాయి ఇక్కడ, -2 2 -2 4 వాల్యూస్. ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లై. ఫస్ట్ ఇలా మల్టిప్లై చేస్తాం. -2 2 ఎంతమ్మా, -2 ఇంటూ -2 -2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 to the 4 రాస్తాం ఇక్కడ. ఓకే 4 రాస్తాం రైట్. నెక్స్ట్ ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇలా క్రాస్ మల్టిప్లై. -2 2 ఎంత, -2 2 -4, -2 2 -4. కానీ రాసేటప్పుడు +4 రాయాలి కదా. ఇలా మల్టిప్లై చేసినప్పుడు సైన్ చేసి రాయాలమ్మా, సైన్ చేంజ్ చేసి రాయాలి. సో ఐ అయిపోయింది. నెక్స్ట్ జే చూద్దాం. మరి జే ఎలా చూస్తారమ్మా, జే యొక్క రో జే యొక్క కాలం కదా, జే యొక్క రో జే యొక్క కాలం మూయాలి. మూస్తే మనకు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. ఏంటి ఆ 4 వాల్యూస్, 1 2 3 -2, 1 2 3 -2. ఎలా ఇస్తాం క్రాస్ మల్టిప్లై, 1 ఇంటూ -2 ఎంత అమ్మా, 1 ఇంటూ -2 -2, 1 ఇంటూ -2 ఎంత -2. సో ఇక్కడ -2 రాయాలి. నెక్స్ట్ ఇది 3 ఇంటూ 2, 3 2 ఎంత 6, కానీ రాసేది ఎంత -6 కదా అట్లా. నెక్స్ట్ కే ఆఫ్ అంటే కే ముయ్యాలి. కే ముస్తే ఏమొప్పిస్తుంది మనకు, 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. 1 -2 3 -2, 1 -2 3 -2. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ -2 ఎంతమ్మా, -2 కదా, 1 ఇంటూ -2 -2. నెక్స్ట్ 3 ఇంటూ -2 -6, కానీ రాసేది ఎంతమ్మా +6. సో ఇట్లా మనం క్రాస్ ప్రోడక్ట్ చేస్తాం, క్రాస్ ప్రోడక్ట్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది మరి, ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందమ్మా,
4 + 4 ఎంత 8, 8 ఇంటూ I 8I, -2 -6 -8, -2 -6 -8, -8 ఇంటూ -j ప్లస్ 8j. ఓకే, నెక్స్ట్ -2 + 6 4, 4 ఇంటూ k 4k. సో ఇది ఏంటిది B క్రాస్ D. ఓకేనమ్మా, సో ఇలా మనం చేసాము. సో చూడండి అమ్మ, ఇక్కడ అదే వచ్చింది మనకు A - C. చూడండి, ఇది A - C, ఇది A - C, అదే రాసాము ఇక్కడ A - C. ఓకేనా, అదే ఇక్కడ A - C. నెక్స్ట్ డాట్ 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 B క్రాస్ D. B క్రాస్ D ఇంత చేసినప్పుడు ఏమొచ్చింది మనకు 8I + 8j + 4k. అదే ఇక్కడ రాసాము చూడండి, ఇక్కడ 8I + 8j + 4k అంతే. ఓకే రైట్, ఇది మాడ్. తర్వాత మాడ్ B క్రాస్ D. ఇంత B క్రాస్ D ఇదే కదా B క్రాస్ D, దానిలో మాడ్లో పెట్టుకుంటాం అంతే. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేశానమ్మా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ A - C. అంటే ఏలోకి వెళ్ళి C తీస్తే ఇది వచ్చింది. డాట్ డాట్ B క్రాస్ D. క్రాస్ మనం చేసాము, B క్రాస్ ఇలా చేస్తారమ్మా, క్రాస్ ఇలా చేయాలి, ఇలా డిటర్మినేట్ చేస్తేనే క్రాస్ వస్తుంది. ఓకేనా, అది వచ్చింది బై మాడ్ B క్రాస్ D. ఇక్కడ సేమే కాకపోతే మాడ్లో పెట్టుకోవాలి. ఓకే రైట్, ఆల్మోస్ట్ మనం ఆన్సర్కి రీచ్ అవుతున్నాం, చాలా ఫాస్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏమంటున్నామా డాట్ రెండు ఏంటిదమ్మా వెక్టార్స్ని ఎలా డాట్ చేస్తారు, డాట్ ఎలా చేస్తారమ్మా, డాట్ సింపుల్ కదా. డాట్ ఎలా చేస్తాం, ఏం లేదు, ఈ ఐలు మల్టిప్లై చేయాలి. 10 ఇక్కడ 10 8s 80, 10 8s 80, అదే డాట్ అంటే. డాట్ అంటే 10 8s 80. నెక్స్ట్ 2 8s 16, 2 8s 16. నెక్స్ట్ 3 4s 12, 3 4s 12, అదే డాట్ అంటే. మళ్ళీ ఒక్కసారి 10 8s 80, 10 8s 80, 2 8s 16, 2 8s 16, 3 4s 12, 3 4s 12 అంతే. ఇది డాట్ అంటే ఇది. ఓకేనా రైట్, పైన డాట్ అయిపోయింది. కింద ఏమన్నాడు ఇక్కడ మాడ్ అమ్మ, ఇది ఏంటిది, ఇది మాడ్. మాడ్ ఏం చేస్తాడు ఇప్పుడు ఇక్కడ చూడండి, మాడ్ 8I + 8j + 4k కదా. మాడ్ అంటే ఏం చేస్తారు, మీకు 2 మార్క్స్ కింద మనం చూసామమ్మా. మాడ్ ఆఫ్ ఏ వెక్టార్, ఒక వెక్టార్ మాడ్ ఎలా ఫైండ్ చేస్తారు చూడండి ఇక్కడ, రూట్ ఆఫ్. ఓకేనమ్మా, మాడ్ ఎలా ఫైండ్ చేస్తారు, ఏం లేదు, సింపుల్. మాడ్ అంటే ఏంటంటే రూట్ పెట్టేసి 8 దాని యొక్క స్క్వేర్, 8 దాని యొక్క స్క్వేర్, 4 దాని యొక్క స్క్వేర్ అంతే. అదే మాడ్యులస్ అంటే. ఈ కోఎఫిషియంట్స్ ఉన్నాయి చూసారా, వాటిని స్క్వేర్ చేస్తే వచ్చేదే మాడ్ అమ్మా. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, 8 స్క్వేర్ ఎంత అమ్మా 64, 8 స్క్వేర్ ఎంత 64, 4 స్క్వేర్ ఎంత 16. ఓకే, సో మనకేమొస్తుంది ఇక్కడ 64 64 64, 64 + 64 80 అమ్మా, 80 + 64 144, రూట్ 144. మనకు తెలుసు రూట్ 144 అంటే 12 12 144. ఓకేనా, 12ని 12తో మల్టిప్లై చేస్తే 144 వస్తుంది. ఓకేనా, ఓకే, సో 12 రూట్ 144 వాల్యూ ఎంతమ్మా 12, రూట్ 144 వాల్యూ ఎంత 12. ఓకే, సో ఇక్కడ అదే మనం రాసాము. చూడండి ఇక్కడ ఈ డాట్ 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 చేస్తే మనకి ఏమొచ్చింది, 80 + 16 + 17 కదా. రైట్, 10 8s 80, 2 8s 16, 3 4s 12. ఓకేనా, సో నెక్స్ట్ ఇది మాడ్ ఆఫ్ 8I + 8j + 4k అంటే ఏంటిదమ్మా, రూట్ ఆఫ్ 8² + 8² + 4². రైట్, సో ఇవన్నీ యాడ్ చేస్తే 108 వచ్చిందమ్మా. 80 + 16 + 12 యాడ్ చేస్తే 108. ఈ రూట్ ఫైండ్ చేస్తే ఎంత వచ్చింది మనకు 12. సో 12 మనకు తెలుసు, 12 టేబుల్, 12 1s 12 9s 12 9s 108 అమ్మా, 12 9s 108. సో దేర్ఫోర్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ 9. సో ఈ విధంగా షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తారమ్మా. ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్. very important question and easily you can score 7 marks. Okay.